క్వెస్ట్ ఫర్ పర్పస్ అంటే క్వెస్ట్ పర్పస్ అంటే ఉద్దేశ్యం గురించినటువంటి ఆశ, ఉద్దేశ్యం నెరవేర్చేటువంటి ఆశ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉద్దేశం కొరకు కావాల్సిన ఆశ, లేకుంటే తృష్ణ అని మనం గ్రహించాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మరి ఏ ఉద్దేశం కొరకు వారు ఈ లోకంలో జన్మించారో, ఏ ఉద్దేశం కొరకు దేవుడు వారిని ఈ లోకంలో జన్మింపజేశాడో, ఏ ఉద్దేశంతో దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడో, ఆ ఉద్దేశాన్ని వారు గ్రహించి దాని కొరకు జీవించాల్సిన వారు అంటున్నారు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటుంది పిల్లారా, ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే నీ బాల్య దినములంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. సో మన సంఘములో మొట్టమొదటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు తమ సృష్టికర్తను తెలుసుకోవాలి. తమను జన్మింపజేసిన దేవుడు, తనకు ఊపిరి పోసిన దేవుడు, తనకు ప్రాణం పోసిన దేవుడు, నీ జీవితాన్ని ఆశ్రయిస్తున్న దేవుడు, నీలో గుండె కొట్టుకోవడానికి అనుగ్రహిస్తున్న కృపను బట్టి, నేను బ్రతికిస్తున్న దేవుని బట్టి దేనా స్తోత్రం. ఆ సృష్టికర్తను తెలుసుకోవాలి, చాలా ప్రాముఖ్యం పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు మెల్లమెల్ల లేస్తే మరి పుట్టినప్పుడు పెడతారు, మెల్లమెల్లగా నాయనని తెలుసుకుంటారు, అమ్మని తెలుసుకుంటారు, తర్వాత బంధువులు తెలుసుకుంటారు, అందరి లింక్ పెట్టుకుంటారు వాళ్ళ బంధువులు, ఇది రక్త సంబంధము అందం అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలలే దేవుళ్ళో ఉన్నవాడు కూడా దేనా స్తోత్రం, దేవుని ఎరిగి దేనా స్తోత్రం కలగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సృష్టికర్తను తెలుసుకొని ఆ సృష్టికర్తను ఎరిగిన బిడ్డలతో కూడా కలిసి సంబంధం కలిగి ఆత్మీయ బంధం కలిగి దేనా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ బంధము, ఆత్మీయ అనురాగము. హల్లెలూయా. ఇంతవరకు మన కుమారుడు చెప్పాడు, జాన్ చెప్పిన ప్రకారం మీరే నా కుటుంబము. హల్లెలూయా. మీరే నా యొక్క వంశము, మీరే నా బంధువులు, మీరే నా తల్లి తండ్రులు, అక్కలు చెల్లెళ్ళు, అన్నలు తమ్ములు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ద హల్లెలూయా, దేవుని ఎరిగిన బిడ్డల యొక్క బంధం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది లోకానికి పరిమితమైన బంధం కాదు పిల్లరా, ఈ పరలోకానికి కూడా పరిమితమైన బంధం. ప్రైజ్ ది లార్డ్. యుగ యుగాలు శాశ్వతమైన బంధం. ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ ఎ everlasting రిలేషన్షిప్. హల్లెలూయా. నీ భూమి మీద ఉన్నా పరలోకంలో ఉన్నా దేవుని కొరకు జీవిస్తూ, దేవునిలో బ్రతుకుతూ, దేవుని కొరకు జీవించాల్సిన సమయం ఉంటుంది నా స్తోత్రం. కానీ ప్రియ దేవులారా, మనము ఆరాధించే దేవుడు ఈయన సజీవుడు, ఆయన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన శాశ్వతంగా ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈజ్ అన్ ఎవర్లాస్టింగ్ ఫాదర్. హల్లెలూయా. నిత్యుడగు ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, ఆయన జీవము శాశ్వత జీవం, ఆయన ఇచ్చే రక్షణ శాశ్వతమైన రక్షణ, ఆయన చేసే వాగ్దానం శాశ్వతమైన వాగ్దానం, ఆయన యొక్క కృప శాశ్వతమైన కృప, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ నాట్ ఎ టెంపరరీ లవ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ లవ్. హల్లెలూయా, పర్మనెంట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిత్య నిబంధన చేసే దేవుడు ఆ దేవుడు. ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుని నా స్తోత్రం. ఆ నిజ దేవుని ఎరుగడం మనకు చాలా ప్రాముఖ్యం. ఆమేన్. ఈ లోకములో అన్ని అశాశ్వతమైనవి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రాణం అశాశ్వతము, మన జీవం అశాశ్వతము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము చూసేటన్ని అశాశ్వతం. ఆమేన్, హల్లెలూయా. ఈ బిల్డింగ్లు అశాశ్వతం, దృశ్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి, అదృశ్యమైనటువంటి శాశ్వతం బైబిల్ అంటది. కనబడనేటివి మనకి శాశ్వతము, కనబడేటివి అశాశ్వతం. కాబట్టి అదృశ్యమైన వాటిని మనం నిదానించి చూడాలంట. ఆమేన్, హల్లెలూయా. వీ హ్యావ్ టు నో ద అన్నోన్ థింగ్స్. చాలా మంది ఋషులు అదే చేస్తున్నారు. ధ్యానం ఎందుకు చేస్తారు? ధ్యానం ఏదో ఉంది, దాన్ని అన్వేషించాలి, ఏదో ఉంది దాన్ని కనుగోవాలి, ఏదో మనకు ఉంది దాన్ని పొందుకోవాలని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు, మరి దీని చేస్తారు. అదే మరి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తపస్సు చేస్తారు పిల్లలు. దేనా స్తోత్రం. మనము కూడా పిల్లల దేవుని బిడ్డలంగా దేనా స్తోత్రం కలగాక. నీ సృష్టికర్త నీవు తెలుసుకోవాలి. ఏదో టైంపాస్ చేయడానికి కాదు, ఏదో తెలుసుకొని ఇది క్వెస్ట్ ఫర్ పర్పస్.
నీ యొక్క ఉద్దేశం, నీ జీవితంలో ఉద్దేశానికి ఉండాల్సినటువంటి ఆ యొక్క తృష్ణ, నీ ఉద్దేశానికి ఉండాల్సిన ఆశ, దాహం. నన్నెందుకు దేవుడు సృష్టించాడు, నన్నెందుకు దేవుడు బ్రతికిస్తున్నాడు, నన్నెందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు, నాలో ఎందుకు దేవుడు జీవం పోసాడు, నాలో ఎందుకు ప్రాణం పోసాడు. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద మనము దేవుని మహిమపరచడానికి దేనా స్తోత్రం కలగాక. కాబట్టి దేనికి వందనాలు చెల్లిద్దాం పిల్లరా. ఆ శాశ్వతమైన దేవుని యొక్క ప్రేమను గ్రహిస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత ప్రేమించాడు, అన్డిస్క్రైబ్, ప్రైజ్ ది లార్డ్, అన్లిమిటెడ్, హల్లెలూయా. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ హిస్ లవ్. ఆమేన్, హల్లెలూయా. దేర్ ఇస్ నో బౌండరీస్ ఫర్ హిస్ లవ్. ఆయన ప్రేమకు పిల్లల అంతులేదు. దేనా స్తోత్రం కలగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు అంటాడు, ఏమంటాడంటే ఆ ప్రేమ యొక్క లోతు, ఆ ప్రేమ యొక్క వెడల్పు, ఆ ప్రేమ యొక్క ఎత్తు, ఆ ప్రేమ యొక్క హల్లెలూయా పొడుగు, ఆ ప్రేమ యొక్క వెడల్పు ఎంతో తెలుసుకోవడానికి మీరు శక్తిమంతులగినట్లు మీ కొరకు ఆయన ఏం చేస్తారంట, ప్రార్థిస్తున్నాడు. దేనా స్తోత్రం కలగాక. అందుకే బైబిల్ గ్రంథాలు 20వ గ్రంథం 1:3 చూస్తారు కదా, రాయబడింది పిల్లలు. దేనా స్తోత్రం. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రేమతో దేవుడు ప్రేమిస్తారంట, శాశ్వతమైన ప్రేమ. ఈ లోకంలో కూడా ప్రేమలు ఉన్నాయి పిల్లరా, ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కానీ అవన్నీ కూడా అశాశ్వతమైన ప్రేమలు. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ ఏ టెంపరరీ లవ్స్. అది శాశ్వతమైన ప్రేమ కాదు. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ అశాశ్వత ప్రేమ కొరకు ప్రజలు తప్పిస్తున్నారు ఈ లోకంలో. అశాశ్వత ప్రేమ కొరకు ప్రాణాలు పెడుతున్నారు. అశాశ్వత ప్రేమ కొరకు తమ యొక్క హల్లెలూయా ప్రాణాలు తీసుకుంటున్నారు. అశాశ్వత ప్రేమ కొరకు తన రక్తాన్ని చిందిస్తున్నారు. అశాశ్వత ప్రేమ కొరకు తన ప్రాణాలు త్యాగం చేసుకుంటున్నారు. దేనా స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేనా స్తోత్రం కలుగాక. కానీ శాశ్వతమైన ప్రేమ కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి అంటున్నాడు, విడువక నీ ఎడల కృప అంటే ఇట్ ఇస్ గ్రేస్. దేవుడు ఏం చూపెడుతున్నాడు? కృప చూపెడుతున్నాడు పిల్లరా. ఆ కృప ద్వారా నేను రక్షిస్తున్నాడు. నీవెంత భయంకరమైన పాపివైనా సరే, నీవు నరహంతకుడైనా సరే, నీ వ్యభిచారివైనా సరే, నీ గొప్ప తాగుబోతమైనా సరే, నీవెంత అబద్ధికుడమైనా సరే, నీవెన్ని చెడ్డ మాటలు చెప్తున్నా సరే, నీవెన్ని చెడ్డ పనులు చేసినా సరే, దేవుని యొక్క కృప ద్వారా హల్లెలూయా, హల్లెలూయా, ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. ఎందుకంటే ఆయన శాశ్వత ప్రేమ నీ పైన ఉంది కాబట్టి. హల్లెలూయా. ఎక్కడ పాపం విస్తరించినా అక్కడ దేవుని కృప విస్తరిస్తూ ఉందంట. దేనా స్తోత్రం. ఇట్ ఈస్ మోర్ దాన్ ద పవర్ ఆఫ్ ద సిన్. హల్లెలూయా. దేవుని కృప పాపము కంటే పైన బలమైన శక్తి గలది. దేనా స్తోత్రం. కాబట్టి నా ప్రియదేవులారా, ఈ లోకంలో మనం ఈ కృప చాలు జీవించడానికి. పౌలుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. శరీర శ్రమలు, ఆత్మీయ శ్రమలు, ఎన్నో బాధలు వచ్చాయి. వాటన్నిటిలో దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. ప్రైజ్ ది లార్డ్. మై గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. ఆమేన్, హల్లెలూయా. దిస్ గ్రేస్ విల్ మేక్ యూ టు కమ్ ఓవర్ ఎవరీ ప్రాబ్లం. హల్లెలూయా. ప్రతి సమస్యను జయించడానికి, ప్రతి రోగాన్ని జయించడానికి, ప్రతి పాపాన్ని జయించడానికి, ప్రతి అనారోగ్యాన్ని జయించడానికి, ప్రతి బలహీనత జయించడానికి దేవుని కృప చాలు ప్రియులారా. కాబట్టి పిల్లల దేవుని కృప కలిగి మనం జీవించాలి. ఎంతో మంది దేవుని దృష్టిలో కృప పొందారంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని దృష్టిలో కృప పొందిన వారయ్యారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుడా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు తన కృపతో నిన్ను కాపాడుతున్నాడు. ఆమేన్.
కాబట్టి చిన్న బిడ్డలారా, మిమ్మల్ని కూడా దేవుడు కాపాడుతున్నాడు. మీ చదువుల్లో మీ ప్రయత్నాల్లో, మీ స్కూల్ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దేవుడు తన కృప ద్వారా మిమ్మల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమను మనం ఏం చేయాలి? గ్రహించాలి. హిస్ లవ్ ఈజ్ అన్కంపేరబుల్ లవ్. ఆమెన్, హల్లెలూయా. ఏ ప్రేమతో కూడా దేవుని ప్రేమను మనం ఏం చేయలేము, పోల్చలేం పిల్లలు. ఆమెన్. ఇట్ ఈస్ ది అగప్పే లవ్. ఆమెన్, హల్లెలూయా. అగప్పే ప్రేమ, దేనా స్తోత్రం. రిటర్న్ ఆశించని ప్రేమ, దేనా స్తోత్రం కలను గాక. ఆమెన్. అందుకొరకే ఆయన తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారపోయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమెన్. బిడ్డలను చూసినప్పుడు, అందరు చూసినప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించిన ప్రేమ. బైబిల్ ప్రేమ అనేక పాపములను కప్పేస్తుందంట. ఆమెన్, హల్లెలూయా. ప్రేమ అనేక పాపములను కప్పేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేశము ప్రేమను ఏం చేస్తుంది? పాపాలను గెలుకుతుంటుంది. దేనా స్తోత్రం కలను గాక. కానీ దేవుని యొక్క ప్రేమ పాపాన్ని కప్పేస్తుంది ప్రియ, దేనా స్తోత్రం. కాబట్టి ఈ దేవుణ్ణి నువ్వేం చేసుకోవాలి? ఎల్లప్పుడూ ఆశ్రయించాలి. ఆమెన్, ఆమెన్. ఈ దేవుని ఏం చేయాలి? ఆశ్రయించాలి. దేనా స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 33:27 వచ్చింది, చదుదాం ఒకసారి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం నిత్యముగా ఉండు. బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. శాశ్వతమైన దేవుడు. ఆమెన్. ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఆయన అంటాడు, నేనే అల్ఫా ఒమేగా. ఆమెన్, హల్లెలూయా. నిన్న నేడు రేపు. మన దేవుడు అంటే ఏమంట? శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలం. ఎవరు నీకు నివాస స్థలం ఉన్నారు ఈ ఉదయకాలం ప్రియులారా? అశాశ్వతమైన దేనితో నివాసం పెట్టుకున్నావు, దేనా స్తోత్రం, హల్లెలూయా. అందుకే మోసే అంటాడు, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువా తరతరములకు నివాస స్థలము నీవే. భూమి పుట్టక మునుపు, భూమికి పునాదులు లేక మునుపు, ఆకాశము లేనప్పుడు, పర్వతాలు లేనప్పుడు, సముద్రాలు లేనప్పుడు నీవే దేవుడవు. హల్లెలూయా. ఈ దేవుని మన నివాస స్థలంగా చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ శాశ్వతమైన దేవుణ్ణి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీవు దేవునిగా చేసుకుంటే నీ జీవితం ఎప్పుడు కదిలించబడదు. ఆమేన్. అందుకే బైబిల్ అంటది, యెహోవాని నీ శాశ్వతంగా నివాసంగా చేసుకుంటే అపాయం నీ యొద్దకు రాదు. హల్లెలూయా. కష్టాలు నీ యొద్దకు రావు. సైతాను శక్తులు నీ దగ్గరికి రావు. హల్లెలూయా. కష్టాలు కన్నీళ్ళు నీ దగ్గరికి రావు. ఎందుకంటే నీవు నిజమైన సర్వోన్నతమైన దేవుని నీవు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. ఆయన శాశ్వతమైన దేవుడు పిల్లలు, దేనా స్తోత్రం. కాబట్టి డోంట్ డిపెండ్ అపాన్ ద టెంపరీ లివింగ్స్. ఆమెన్. ఈ లోకంలో టెంపరీ విధానం చూసుకొని మనం మురుస్తుంటాం పిల్లరా. కానీ పర్మనెంట్ శాశ్వతమైన దేవుడు మనకు నివాస స్థలం. ఎల్లప్పుడూ ఆయన మీద మనం ఆయన మీద మనం భారం వేస్తే, ఆయన ఆశ్రయిస్తే, ఆయన నివాసం చేసుకుంటే ఎల్లప్పుడూ ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కృప గురించి మనం తర్వాత ధ్యానించుకో, టైం లేదు. కానీ ఈ కృప చేత మనం బలవంతులమవుతామంట. ఆమెన్, హల్లెలూయా. ఈ కృప చేత మనం ఆరోగ్యవంతులుగా అవుతాం. ఈ కృప చేత శక్తిమంతులుగా మారిపోతాం. కాబట్టి దేవుడు మనకు నిజమైన దేవుడు, శాశ్వతమైన దేవుడు. ఆయన నివాసంగా చేసుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. అంతేకాకుండా దానియేలు గ్రంథం 4:3 చదివిస్తే ఏం రాయబడిందమ్మా?
ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నవి. హల్లెలూయా. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. దేవుని యొక్క రాజ్యం ఏం రాజ్యం? శాశ్వత రాజ్యం. హల్లెలూయా. అశాశ్వతమైన రాజ్యము కాదు. హల్లెలూయా. మన ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ అశాశ్వతం. 5 ఏళ్ళు ఉంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇవి అశాశ్వతమైన రాజ్యాలు, అశాశ్వతమైనటువంటి సింహాసనాలు. పిల్లరా, ఎప్పుడు ఉంటావో ఎప్పుడు ఇచ్చిపోతావో తెలియదు. కానీ దేవుని యొక్క రాజ్యం, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. హల్లెలూయా. ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వారందరూ దేవుని రాజ్యంలో ఉన్నట్లు లెక్క. ఆమేన్. హల్లెలూయా. దే ఆర్ అండర్ ద కంట్రోల్ అండ్ రూలింగ్ ఆఫ్ ద హల్లెలూయా హెవెన్లీ ఫాదర్. ఆమేన్. హల్లెలూయా. ఆ రాజ్యమునకు అంతము లేదు, ఆ రాజ్యమునకు పతనము లేదు, ఆ రాజ్యం ఓడిపోయేది లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజ్యము యుగ యుగములుండే. కాబట్టి నా ప్రియ దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. శాశ్వతమైన దేవుని ప్రేమ మనం కలిగి ఉందాం. దేవుని శాశ్వతమైన రాజ్యంలో మనం ఉందాం. దేవుని రాజ్యములో మనం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉందాం. నా స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే బైబిల్ ఎవడైతే కొత్తగా ఒక నీటి మూలంగాను ఆత్మూలంగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యములో చేరడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజ్యంలో చేరంటే ఒకడు యేసు ప్రభువుని నమ్మాలి, మారు మనసు పొందాలి, నీటి బాప్తిసము, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం తప్పకుండా పొందాలి. ఆమేన్. హల్లెలూయా. నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషకరం. ఎంతోమంది యేసు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ శక్తి పొంది దేవుని రాజ్యంలో ఉంటున్నారు. దేనా స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన రాజ్యంలో ఉందాం. ఆయన రాజ్యంలో శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప, శాశ్వతమైన దీవెనలు, శాశ్వతమైన అభిషేకం, శాశ్వతమైన జయ జీవితం ఉంటుంది. దేనా స్తోత్రం కలుగును గాక. దేవునికి వందనాలు చెల్లిస్తాం పిల్లరా. ఆ ప్రేమ ఎల్లప్పుడూ ఉండే ప్రేమ మన దేవుని ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీ రాసిన పత్రిక 13:8 చూస్తే ఇలాగ రాయబడింది. చదవండి పిల్లరా. 1 కొరింథీ 13:8. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. హల్లెలూయా. పూర్ణమైనది ఏంటి? ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. ఫుల్నెస్ ఈజ్ ద లవ్. ఆమేన్. హల్లెలూయా. పూర్ణమైనది వచ్చినప్పుడు అపూర్ణమైనది తొలగిపోతుందంట. దేనా స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ టెంపరరీ కాదు పిల్లరా. దేనా స్తోత్రం. ద గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంతో అద్భుతమైనది. దేనా స్తోత్రం. ఆ ప్రేమతో దేవుడు నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమలో నిలిచి ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య తన శిష్యులను చూసి అన్నాడు, మీరు నా ప్రేమలో నిలిచి ఉండి, నా ప్రేమలో మీరు నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రేమలో నిలిచి ఉంటే మరణం కూడా మనల్ని దూరం చేయలేదు. ఆమేన్. ఏ రోగమైనా, ఏ శోధనైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా మనల్ని దేవుని ప్రేమ నుంచి ఏం చేయలేదు, ఎడబాప నేరదు. ఆమేన్.
అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చూసిన రావిడింది. పిల్లరా చదవండి. క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, మనల్ని ఎడబాపు వాడెవడు, శ్రమయైనను శ్రమయైనను బాధ అయినను అమ్మా బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాపు వాడు ఎవడు అంటున్నాడు. ఆమేన్. దేర్ ఇస్ నన్. ఎవడు లేడు ఈ లోకంలో పిల్లల వాళ్ళను దేవుని ప్రేమ నుంచి ఎడబాపేవాడు. ఆమేన్. హల్లెలూయా. కష్టమైనను కరువైనను వస్త్రహీనత అయినను ఆకలైనను దాహమైనను ఆఖరికి మరణమైనను ఖడ్గమైనను మనము దేవుని యొక్క ప్రేమ నుంచి ఏం చేయలేదు, ఎడబాపనేరదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి ప్రేమ గురించి ఆలోచిస్తే పిల్లరా, గాడ్ లెఫ్ట్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్, తన ఒక్కగా ఉన్న ఒక కుమారుని నీ కొరకు నా కొరకు ఏం చేశాడు, ఆయన వదిలివేశాడు. అంటే తన కుమారు కంటే ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమిస్తున్న అర్థం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ లవ్స్ యూ అండ్ మీ మోర్ దాన్ జీసస్ క్రైస్ట్. అందుకే యేసయ్య శిలువలో వేలాడుతున్నాడు, తండ్రి తండ్రి నా నేల చేయి విడిస్తే. ఆమేన్. నీ చేయి నా చేయి పట్టుకోవడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను తన కుమారుని స్థానంలో నిలబెట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన కుమారుని వదిలేశాడు ప్రియదేవులారా. ఆమేన్. హల్లెలూయా. అందుకొరకే పిల్లరా దేవుడు, అందుకే బైబిల్ అంటది తన కుమారునిచ్చుటకు వెనుక తీయని దేవుడు సమస్తాన్ని మనకెందుకు ఇయ్యడు అని రోమిలకు రాని పత్రికలో అంటాడు. ఆమేన్. హల్లెలూయా. తన సొంత కుమారుని నీ కొరకు నాకు ఇచ్చుటకు వెనుక తీయని దేవుడు సమస్తాన్ని నీకు నాకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుల దిన స్తోత్రం. ఎల్లప్పుడూ మనం దేవుని ప్రేమించి బిడ్డలంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. శాశ్వతమైన దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. ఎల్లప్పుడూ ఆయన నీ కొరకు నా కొరకు చింతించే దేవుడు, నీ కొరకు నా కొరకు ఆలోచించే దేవుడు. ఈ నెవర్ అల్లవస్ టు గో త్రూ సో మెనీ ప్రాబ్లమ్స్. ఆమేన్. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. శాశ్వతమైన దేవుని ప్రేమను మనం ఎరిగిన వారం ఏదైనా స్తోత్రం కలగాక. ఆ ప్రేమలో నిలిచి ఉంటే ఆయన కృప మనల్ని ఆవరించి రోజు రోజు మనల్ని బలపరుస్తూ, రోజు రోజు అభివృద్ధి పరుస్తూ, రోజు రోజు విస్తరింపజేస్తూ, కృప నుంచి అధిక కృపలోనికి నడిపిస్తూ దేవుడు శాశ్వత కృపతో మనల్ని నడిపిస్తాడు. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక లాస్ట్ ఒక వాక్యం ముగిస్తాను పిల్లరా. నాకు కూడా టైం ఎక్కువ చూసుకో ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ఎంతమంది అయితే యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, వారందరికీ ఏం కలుగుతుందంట? కృప కలుగుతుంది. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. You will have the grace upon your life. Amen. Hallelujah. Praise the Lord. You will be victorious in your life. Amen. Hallelujah. కాబట్టి దేవుడు శాశ్వత ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ కృప చూపుతున్నాడు. కాబట్టి పిల్లరా, మనం కూడా యేసుక్రీస్తును శాశ్వత ప్రేమతో ప్రేమిస్తూ ప్రైజ్ ది లార్డ్ ఆయన కృప పొందుకుంటూ దేనా స్తోత్రం కలుగాక. కృప నుంచి అధిక కృప పొందుతూ ప్రైజ్ ది లార్డ్ మహిమగల బిడ్డలుగా మారి, మహిమ నుంచి అధిక మహిమలను దాటుతూ ప్రైజ్ ది లార్డ్ దేవుని శక్తి కలిగి దేవుని మహిమలో దేవుని కొరకు బలమైన సాధనంగా జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక.